టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ భారీ డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో గిల్ ఆకాశమే అద్దుగా భారీ విధ్వంసం సృష్టించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించాడు. ఒకటి కాదు రెండు కాదు, మొత్తం 33 బౌండరీలు బాదాడంటేనే గిల్ ఏ స్థాయిలో విచ్చుకుపడ్డాడో అర్థం చేసుకోవచ్చు. కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్తో టీమిండియా బ్యాటింగ్ భారాన్ని అంతా తన భుజం మీద వేసుకుని కెప్టెన్గా ముందుండి నడిపించడమే కాకుండా జట్టుకు భారీ స్కోర్ అందించాడు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్తో కలిసి గిల్ నెలకొల్పిన భారీ భాగస్వామ్యాలను విడదీయలేక ఇంగ్లాండ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు కనిపించాయి. ఏకంగా 509 నిమిషాల పాటు బ్యాటింగ్ చేసి ఇంగ్లాండ్కు నరకం చూపించాడు గిల్ను అవుట్ చేయడానికి, గిల్ నెలకొల్పిన భాగస్వామ్యాలను విడదీయడానికి ఇంగ్లాండ్ చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఈ క్రమంలోనే శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజ బ్యాటర్ల ప్రపంచ రికార్డులను సైతం బద్దలు కొట్టాడు. అనేక రికార్డులను ఊదిపాడేసిన గిల్ చరిత్ర సృష్టించాడు. అలాగే ఇంగ్లాండ్ గడ్డపై ఎవరికీ సాధ్యం కానీ చరిత్రాత్మక రికార్డులను గిల్ సాధించాడు. మొత్తంగా తన డబుల్ సెంచరీతో ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 7 ప్రపంచ రికార్డులను నెలకొల్పాడు గిల్. అలాగే రెండో రోజు ఆట మొత్తంలో 10 రికార్డులు నమోదయ్యాయి. కాగా ఈ మ్యాచ్లో గిల్ బ్యాటింగ్ నచ్చితే కామెంట్స్ బాక్స్లో ఖచ్చితంగా శుభ్మన్ గిల్ అని కామెంట్ చేసి వీడియోను లైక్ చేయండి. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల ఓవర్నెస్ స్కోర్తో రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియాకు మంచి ఆరంభం లభించింది. బుధవారమే క్రీజులో కుదురుకున్న కెప్టెన్ శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా రెండో రోజు కూడా తన ఫామ్ను కొనసాగించారు. 41 పరుగుల ఓవర్నెస్ స్కోర్తో బ్యాటింగ్ ప్రారంభించిన రవీంద్ర జడేజా మొత్తం 81 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికే జడేజా 6 ఫోర్లు బాదాడు. టెస్టుల్లో జడేజాకు ఇది 23వ హాఫ్ సెంచరీ. కాగా గిల్, జడేజా భాగస్వామ్యం తొలి రోజు ఆటలోనే 100 దాటిన సంగతి తెలిసిందే. అదే వీరిద్దరూ రెండో రోజు ఆటలో కూడా కొనసాగించారు. పైగా రెండో రోజు దాటిగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీ తర్వాత గేర్ మార్చాడు. ఇంగ్లాండ్ బౌలర్లపై విచ్చుకుపడి వరుస బౌండరీలతో పరుగుల వరద పారించాడు. బ్రైడెన్ కాస్ వేసిన 96 ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదాడు గిల్. బ్రైడెన్ కాస్ వేసిన 100 ఓవర్లో గిల్, జడేజా చెరో 4 బాదాడు. ఈ క్రమంలోనే గిల్ 263 బంతుల్లోనే 150 పరుగులను పూర్తి చేసుకున్నాడు. గిల్ టెస్ట్ కెరీర్లో ఇదే బెస్ట్ స్కోర్. అప్పటికి గిల్ 17 ఫోర్లు బాదాడు. సెంచరీని 199 బంతుల్లో చేసిన గిల్ 101 నుంచి 150 పరుగులు చేయడానికి 68 పరుగులు మాత్రమే తీసుకున్నాడు. స్పిన్నర్ షోయబ్ బసిర్ వేసిన 107వ ఓవర్లో గిల్ 2 భారీ సిక్స్లు బాదాడు. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ కూడా 400 దాటింది. అలాగే గిల్, జడేజా భాగస్వామ్యం కూడా ఏకంగా 200 దాటింది. 211 పరులకే సగం వికెట్లు కోల్పోయిన దశలో వీరిద్దరు కలిసి అద్భుతమైన డబుల్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి టీమిండియాకు భారీ స్కోర్ అందించారు. వీరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి ఇంగ్లాండ్ బౌలర్లు నానా తిప్పలు పడాల్సి వచ్చింది. అయితే ఎట్టకేలకు ఈ భాగస్వామ్యాన్ని 108వ ఓవర్లో జోష్ టంగ్ విడదీశాడు. 10 ఫోర్లు 1 సిక్స్తో 137 బంతుల్లో 89 పరుగులు చేసిన జడేజా వికెట్ కీపర్ స్మిత్కు క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో 414 పరుగుల వద్ద టీమిండియా 6వ వికెట్ కోల్పోయింది. కాగా గిల్, జడేజా కలిసి 6వ వికెట్కు 275 బంతుల్లోనే ఏకంగా 203 పరుగులు జోడించడం విశేషం. కాగా ఎడ్జ్బాస్టన్ మైదానంలో భారత్ తరపున ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. గతంలో 2022లో పంత్, జడేజా కలిసి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే జడేజాను అవుట్ చేసిన ఆనందం ఇంగ్లాండ్కు ఎంతోసేపు నిలవలేదు. జడేజా స్థానంలో వచ్చిన వాషింగ్టన్ సుందర్ కూడా చక్కగా బ్యాటింగ్ చేశాడు. గిల్కు మంచి సహకారాన్ని అందించాడు. ఈ క్రమంలోనే లంచ్ బ్రేక్ సమయానికి భారత జట్టు 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. 168 పరుగులతో గిల్, 1 పరుగుతో సుందర్ క్రీజ్లో ఉన్నారు. 25 ఓవర్ల పాటు సాగిన తొలి సెషన్లో 109 పరుగులు రాగా 1 వికెట్ పడింది. ఏకంగా 4కు పైగా ఎకనామీతో పరుగులు రావడంతో ఈ సెషన్లో టీమిండియా డామినేట్ చేసిందనే చెప్పుకోవాలి. అనంతరం సెకండ్ సెషన్లో గిల్, సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. గిల్ దాటి ఆడుతుంటే సుందర్ అతనికి సహకరిస్తూ చక్కగా స్ట్రైక్ రొటేట్ చేశాడు. ఈ క్రమంలోనే 117 ఓవర్లో 6 బాదిన గిల్ 118 ఓవర్లో 2 ఫోర్లు బాదాడు. దీంతో గిల్ డబుల్ సెంచరీకి చేరువయ్యాడు. ఇంతలోనే జట్టు స్కోర్ కూడా 450 పరుగులు దాటింది. 120 ఓవర్లో సుందర్ వరుస బంతుల్లో లెగ్ సైడ్ వైపు 4, 6 బాదాడు. పిచ్చు ఫ్లాట్గా ఉండడం, బౌలింగ్కు ఏమాత్రం హెల్ప్ ఉండకపోవడంతో దాన్ని ఉపయోగించుకుని టీమిండియా అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. ముఖ్యంగా కెప్టెన్ శుభ్మన్ గిల్ దుమ్ము లేపాడు. గిల్ను అవుట్ చేయలేక ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. దీంతో ఇంగ్లాండ్ బౌలర్లు బౌలింగ్ వేసి అలసిపోయారు కూడా. ఈ క్రమంలోనే 21 ఫోర్లు 2 సిక్స్లతో 311 బంతుల్లో డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు శుభ్మన్ గిల్. టెస్టుల్లో గిల్కి ఇదే తొలి డబుల్ సెంచరీ. వన్డేల్లో కొట్టిన డబుల్ సెంచరీ కూడా కలుపుకుంటే అంతర్జాతీయ క్రికెట్లో 2వ డబుల్ సెంచరీ. సెంచరీని 199 బంతుల్లో పూర్తి చేసిన గిల్ 101 నుంచి 200 పరుగులు చేయడానికి 112 బంతులు మాత్రమే తీసుకున్నాడు. దీంతో సెంచరీ తర్వాత గిల్ ఎంతలా విధ్వంసకర బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత కూడా తన విధ్వంసాన్ని కొనసాగించిన గిల్ 123 ఓవర్లో వరుసగా 2 ఫోర్లు బాదాడు. హ్యారీ బ్రూక్ వేసిన 125 ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో రెచ్చిపోయాడు గిల్. ఈ క్రమంలోనే జట్టు స్కోర్ 128 ఓవర్లో ఏకంగా 500 దాటింది.
132 ఓవర్లో 6 బాదిన గిల్ 133 ఓవర్లో 2 ఫోర్లు బాదాడు. ఈ క్రమంలోనే గిల్ 348 బంతుల్లోనే ఏకంగా 250 పరుగులను పూర్తి చేసుకున్నాడు. అప్పటికి గిల్ 29 ఫోర్లు 3 సిక్స్లు బాదాడు. 201 నుంచి 250 పరుగులు చేయడానికి గిల్ 47 బంతులు మాత్రమే తీసుకున్నాడు. దీంతో డబుల్ సెంచరీ తర్వాత గిల్ ఎంతలా పరుగుల వరద పారించాడో అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా విశ్వరూపం చూపించిన గిల్ ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. ఒకవైపు గిల్ అవుట్ చేయలేక అతని బ్యాట్ నుంచి వచ్చే పరుగుల ప్రవాహాన్ని ఆపలేక ఇంగ్లీష్ బౌలర్లు పట్టపగలి చుక్కలు చూశారు. 2 రోజులుగా బ్యాటింగ్ చేస్తున్న గిల్లో ఏ మాత్రం అలసటగా కనిపించకపోవడం గమనార్హం. ఇంకా పరుగులు చేయాలనే కసి అతనిలో కనిపించింది. అవకాశం ఉన్నప్పుడే బాధేయాలనే మాటను నిజం చేస్తూ పరుగుల సునామీ సృష్టించాడు గిల్. చూస్తుంటే ఒకానొక దశలో ట్రిపుల్ సెంచరీ కూడా చేస్తాడేమో అనిపించింది. కాగా గిల్ సుందర్ భాగస్వామ్యం కూడా సెంచరీ పూర్తయింది. జట్టు స్కోర్ కూడా 550 దాటింది. అయితే టీ బ్రేక్ సమయానికి కాస్త ముందు ఈ భాగస్వామ్యాన్ని స్పిన్నర్ రూట్ విడదీశాడు. 103 బంతుల్లో 42 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ 139 ఓవర్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సుందర్ ఇన్నింగ్స్లో 3 ఫోర్లు 1 సిక్స్ ఉన్నాయి. దీంతో 558 పరుగుల వద్ద టీమిండియా 7వ వికెట్ కోల్పోయింది. 8వ నెంబర్లో బ్యాటింగ్ చేయగల స్పిన్ ఆల్రౌండర్ సుందర్ను జట్టులోకి తీసుకోవడం చాలా మంచి చేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే గిల్ సుందర్ కలిసి 7వ వికెట్కు 187 బంతుల్లోనే ఏకంగా 144 పరుగులు జోడించారు. టీ బ్రేక్ సమయానికి భారత జట్టు 141 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 564 పరుగులు చేసింది. టీ బ్రేక్ సమయానికి 265 పరుగులతో గిల్ క్రీజ్లో ఉన్నాడు. 31 ఓవర్ల పాటు సాగిన సెకండ్ సెషన్లో 145 పరుగులు రాగా ఒకే వికెట్ పడింది. దీంతో సెకండ్ సెషన్లోనూ టీమిండియా 4 పైగా ఎకనమీతో పరుగులు రాబట్టి డామినేట్ చేసిందనే చెప్పుకోవాలి. జోష్ టంగ్ వేసిన 144 ఓవర్లో షార్ట్ బాల్కు ఓలిపోప్కు క్యాచ్ ఇచ్చి గిల్ అవుట్ అయ్యాడు. దీంతో 574 పరుగుల వద్ద టీమిండియా 8వ వికెట్ కోల్పోయింది. గిల్ అద్భుతమైన భారీ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్కు తెరపడింది. మొత్తంగా 387 బంతులు ఎదుర్కొన్న గిల్ 30 ఫోర్లు 3 సిక్స్లతో 269 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 69గా ఉంది. 101 నుంచి 269 పరుగులు చేయడానికి అంటే సెంచరీ తర్వాత చేసిన 169 పరుగులను గిల్ 188 బంతుల్లోనే బాదేయడం విశేషం. గిల్ అవుట్ అయిన తర్వాత టీమిండియా ఆల్అౌట్ కావడానికి ఎంతో సమయం పట్టలేదు. ఆ తర్వాతి ఓవర్లోనే 6 పరుగులు చేసిన ఆకాష్ దీప్ అవుట్ అయ్యాడు. 8 పరుగులు చేసిన సిరాజ్ చివరి వికెట్గా 151 ఓవర్లో అవుట్ అయ్యాడు. దీంతో తొలి ఇన్నింగ్స్లో 151 ఓవర్లు బ్యాటింగ్ చేసిన టీమిండియా 587 పరుగుల భారీ స్కోర్ చేసింది. టీ బ్రేక్ తర్వాత 10 ఓవర్లు బ్యాటింగ్ చేసి 23 పరుగులు చేసి మిగతా 3 వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ బౌలర్లో స్పిన్నర్ షోయబ్ బషీర్ 3, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ 2 వికెట్లు, బ్రైడెన్ కాస్, బెన్ స్టోక్స్ తల వికెట్ తీశారు. అయితే ఇంగ్లాండ్ గడ్డపై 500కు పైగా పరుగులు సాధించడం టీమిండియాకు ఇది 7వసారి. దీంతో టీమిండియా అత్యధిక సార్లు 500కు పైగా స్కోర్లు సాధించిన ప్రత్యర్థి దేశంగా ఇంగ్లాండ్ నిలిచింది. కాగా ఆస్ట్రేలియాలో కూడా భారత జట్టు 7 సార్లు 500కు పైగా పరుగులు చేసింది. అలాగే ఈ మ్యాచ్లో టీమిండియా 211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ మరో 376 పరుగులు చేసింది. దీంతో టెస్టుల్లో సగం వికెట్లు కోల్పోయాక టీమిండియా అత్యధిక పరుగులు జోడించిన మ్యాచ్గా ఇది చరిత్రకెక్కింది. కాగా ఈ మ్యాచ్లో చేసిన రన్స్ ద్వారా టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ 7 ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. మొదటి రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై లేదా సేనా కంట్రీస్లో డబుల్ సెంచరీ చేసిన మొట్టమొదటి టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గతంలో 37 మంది భారత కెప్టెన్లు ఎవరు కూడా ఈ ఫీట్ సాధించలేకపోయారు. అటు ఆసియా దేశాల కెప్టెన్ల పరంగా చూసినా ఇంగ్లాండ్ లేదా సేనా కంట్రీస్లో డబుల్ సెంచరీ కొట్టిన మొట్టమొదటి కెప్టెన్ గిల్లే కావడం గమనార్హం. గతంలో 107 మంది కెప్టెన్లు ఎవరు కూడా ఈ రికార్డును అందుకోలేకపోయారు. రెండో రికార్డు ఏంటంటే ఇంగ్లాండ్ గడ్డపై అత్యధిక పరుగులు చేసిన టీమిండియా బ్యాటర్గా గిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 1979లో ఓవల్ వేదికగా 221 పరుగులు చేసిన భారత ఆల్ టైమ్ దిగ్గజ బ్యాటర్ సునీల్ గవాస్కర్ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. మూడో రికార్డు విషయానికి వస్తే ఇంగ్లాండ్ గడ్డపై డబుల్ సెంచరీ చేసిన 3వ భారత బ్యాటర్గా గిల్ నిలిచాడు. కాగా 1979లో సునీల్ గవాస్కర్, 2002లో రాహుల్ ద్రావిడ్ ఇంగ్లాండ్లో డబుల్ సెంచరీలు చేశారు. నాలుగో రికార్డు విషయానికి వస్తే టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన టీమిండియా కెప్టెన్గా శుభ్మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 2019లో 254 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఐదో రికార్డు విషయానికి వస్తే టీమిండియా తరపున వన్డే టెస్ట్ ఫార్మాట్లో డబుల్ సెంచరీ, టీ20 ఫార్మాట్లో సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా గిల్ నిలిచాడు. గతంలో రోహిత్ శర్మ కూడా ఈ రికార్డు సాధించాడు. ఆరో రికార్డు ఏంటంటే టీమిండియా తరపున టెస్టులు, వన్డేల్లో డబుల్ సెంచరీలు సాధించిన 4వ బ్యాటర్గా గిల్ నిలిచాడు. కాగా గిల్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ మార్క్ అనుకున్నారు. చివరగా ఏడో రికార్డు ఏంటంటే టెస్టుల్లో టీమిండియా తరపున అత్యంత చిన్న వయసులోనే డబుల్ సెంచరీ చేసిన భారత కెప్టెన్గా గిల్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. గిల్ వయసు ప్రస్తుతం 25 సంవత్సరాల 298 రోజులు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. కాగా 2016లో కోహ్లీ 27 సంవత్సరాల 260 రోజుల వయసులో డబుల్ సెంచరీ సాధించాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ను పేసర్ ఆకాశ్దీప్ ఆరంభంలోనే గట్టి దెబ్బతీశాడు. తన తొలి ఓవర్లోనే 13 పరుగులు ఇచ్చిన ఆకాశ్దీప్ తన రెండో ఓవర్లో మాత్రం చెలరేగాడు. వరుస బంతుల్లో బెన్ డకెట్ ఓలీపోప్ను డకౌట్ చేశాడు. గిల్కు క్యాచ్ ఇచ్చి డకెట్, రాహుల్కు క్యాచ్ ఇచ్చి పోప్ గోల్డెన్ డకౌట్ అయ్యారు. గత మ్యాచ్లో సెంచరీలతో చెలరేగిన వీరిద్దరిని ఈసారి ఆకాశ్దీప్ డకౌట్లు చేయడం గమనార్హం. ఆ వెంటనే 8వ ఓవర్లో జాక్ క్రాలేను మహమ్మద్ సిరాజ్ పేవిలియన్ చేర్చాడు. 3 4లతో 30 బంతుల్లో 19 పరుగులు చేసిన క్రాలే స్లిప్స్లో కరుణ్ నాయర్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 25 పరుగులకే టాప్ 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ను జో రూట్, హ్యారీ బ్రూక్ గాడిన పెట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4వ వికెట్కు అజయంగా 52 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 77 పరుగులు చేసింది. 18 పరుగులతో జో రూట్, 30 పరుగులతో హ్యారీ బ్రూక్ క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్లో ఆకాశ్దీప్ 2, సిరాజ్ 1 వికెట్ తీశారు. టీమిండియా కన్నా ఇంగ్లాండ్ ఇంకా 510 పరుగులు వెనుకబడి ఉంది. 30 ఓవర్ల పాటు సాగిన చివరి సెషన్లో 100 పరుగులు రాగా ఏకంగా 6 వికెట్లు పడడం గమనార్హం. కాగా మొత్తంగా రెండో రోజు ఆటలో 86 ఓవర్ల పాటు మ్యాచ్ జరిగింది. మొత్తం 354 పరుగులు రాగా 8 వికెట్లు పడ్డాయి. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.